మాజీ సీఎం జగన్ రెంటపాల పర్యటన నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి జల ప్రదర్శన చేయటం, ప్రజలు ఆస్తులు ధ్వంసం చేయటంపై నమోదైన కేసులో 113 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, వైసీపీ నేత గజ్జల సుధీర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇక ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి విడతల రజని, అంబటి రాంబాబుకు కూడా సత్తెనపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు విచారణకు హాజరు కానున్నారు విడతల రజని, అంబటి రాంబాబు. అయితే నిన్ననే విడతల రజని విచారణకు హాజరు కావాల్సి ఉండగా పోలీసులు అందుబాటులో లేకపోవడంతో నేడు విచారణకు హాజరు కానున్నారు. మాజీ సీఎం జగన్ రెంటపాల పర్యటన నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి బల ప్రదర్శన చేయటం, ప్రజల ఆస్తులు ధ్వంసం చేయటంపై నమోదైన కేసులో 113 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, వైసీపీ నేత గజ్జల సుధీర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి విడదల రజని, అంబటి రాంబాబుకు కూడా సత్తెనపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు విచారణకు హాజరు కానున్నారు విడదల రజని, అంబటి రాంబాబు. అయితే నిన్ననే విడదల రజని విచారణకు హాజరు కావాల్సి ఉండగా పోలీసులు అందుబాటులో లేకపోవడంతో నేడు విచారణకు హాజరు కాబోతున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఇవాళ అంబటి రాంబాబు అలాగే విడతల రజని విచారణకు హాజరు కాబోతున్నారా? వస్తున్నారు ఇద్దరు. మరికొద్ది సేపట్లో చేరుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంబటి రాంబాబు ప్రస్తుతం గుంటూరులో కొద్దిసేపటి క్రితం అయితే అక్కడి నుంచి వాళ్ళ నివాసం నుంచి కూడా స్టార్ట్ అయినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆయన ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొని ఉన్నారు. ప్రధానంగా కూడా అంబటి రాంబాబు ఆ రోజు బారికేట్లకు సంబంధించినటువంటి అంశంలో తొలగించడంతో పాటు ఆ రోజు నర్సరాపేట డిఎస్పీకి సంబంధించి వాగ్వాదంకి దిగటం జరిగింది. దానికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలను ఈరోజు అంబటి రాంబాబు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు విడదల రజని ఏమో సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్కి రానున్నారు. టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ రోజు ప్రజలు ఎవరైతే వచ్చినటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి మోహరించినటువంటి అంశాన్ని ఈరోజు ఆమెకు సంబంధించి విచారణ జరగనుంది. ఏదైనప్పటికీ కూడా ఇద్దరు కూడా పోలీసు ఆంక్షలను కూడా వీళ్ళు అతిక్రమించినట్లు కూడా పోలీసులు చెప్పి ఆ కేసును నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా రెంటపాల పర్యటనకు పోలీసులు కొన్ని ఆంక్షలను పెట్టాము, కంపల్సరిగా వాటన్నిటిని కూడా నియమ నిబంధనలు పాటించాలని చెప్పినప్పటికీ లీడర్స్ అయినటువంటి వీళ్ళు వాటిని అతిక్రమించడమే కాకుండా వందలాది మందిని మోహరించినటువంటి వాటిల్లో వీళ్ళకు కూడా పాత్ర ఉంది. వీళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గాల నుంచి కూడా మోహరించారు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికి సంబంధించిన దానిపైన అయితే ఈరోజు ఇటు మాజీ మంత్రి విడదల రజనిని, మాజీ మంత్రి అంబటి రాంబాబుని ఇద్దరిని కూడా సత్తెనపల్లి పోలీసులు విచారించనున్నారు. ఈ విచారణలో అనేక అంశాలను కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. ఆ రోజు రెంటపాల పర్యటనకు సంబంధించి పోలీసులు చెప్పినటువంటి ఆంక్షలకు సంబంధించి ఎందుకు ఉల్లంఘన జరగడం జరిగింది, మీ దగ్గర నుంచి ఎంతమందిని తీసుకొని రావడం జరిగింది, మీరు ఏ ఏ ప్రాంతాల వాళ్ళతో టచ్లోకి వెళ్ళారు, అసలు ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో మీకు ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి అనే విధంగా కూడా అనేక అంశాలపైన కూడా విచారించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే అనేక మంది కూడా ఈ కేసును అయితే విచారణ కూడా ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. సౌమ్య. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్.